ఇట్లా డైలీ బ్లాగ్ చేస్తున్నా. సో ఇట్లా డైలీ బ్లాగ్ చేయడం వల్ల నాకు ఏమవుతుందంటే కరెక్ట్ కంటెంట్ అయితే దొరుకుతుంది, కరెక్ట్ షెడ్యూల్ ఉండదు. ఇప్పుడు నేను ఏవైతే డైలీ బ్లాగ్స్ చేస్తున్నో దానికి ఎట్లా అంటే నాకు డైలీ రొటీన్ అయితే లేదు. సో ఆ డైలీ ఇప్పుడు మనకి డైలీ రొటీన్ ఉందనుకో, చాలామంది బ్లాగర్స్ అయితే ఉంటారు కదా, వాళ్ళకి ఒక ప్రాపర్ రొటీన్ అనేది ఉంటుంది. వాళ్ళు మార్నింగ్ లేచి వర్కౌట్ చేస్తారు. డైలీ బ్లాగ్ చేయడానికి చాలా థాట్స్ అయితే వస్తాయి. ఎట్లా ఒకరోజు నేను మార్నింగ్ బ్లాగ్ స్టార్ట్ చేస్తాను, ఒకరోజు ఈవినింగ్ బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా, ఒకరోజు బయటికి వెళ్తాను, ఒకరోజు బయటికి వెళ్తలేను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ బ్లాగ్ అయితే నేను ఇంట్లో అయితే స్టార్ట్ చేస్తున్నా. యాక్చువల్లీ నాకు ఇంట్లో బ్లాగ్ చేయడం అయితే ఇష్టం లేదు, కానీ ఏం చేద్దాం, ఇలా టైం అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఈవినింగ్ అయితే నేను బయటకు అయితే ఎక్కడికైతే వెళ్ళలేను. సో అందుకోసం ఇంట్లో బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇట్లా డైలీ బ్లాగ్ చేస్తున్నా. సో ఇట్లా డైలీ బ్లాగ్ చేయడం వల్ల నాకు ఏమవుతుందంటే కరెక్ట్ కంటెంట్ అయితే దొరుకుతుంది. కరెక్ట్ ఇట్లా నేను దాన్ని స్టోరీ టెల్లింగ్ లాగా అయితే చేయలేకపోతున్నా. ఇప్పుడు ఏ వ్లాగ్స్ అన్నా కూడా కరెక్ట్ ఒక మేనర్తోని స్టోరీ టెల్లింగ్తోని పోయిందనుకో, ఆ వ్లాగ్స్ నిజంగా మస్తు ఉంటాయి, మస్తు అనిపిస్తాయి. కానీ నా వ్లాగ్స్ కొంచెం అట్లా వస్తలేవు. దాని ప్రాబ్లం ఏందో నాకైతే తెలియదు. అంటే కరెక్ట్ షెడ్యూల్ ఉండదు. ఇప్పుడు నేను ఏవైతే డైలీ బ్లాగ్స్ చేస్తున్నో దానికి ఎట్లా అంటే నేను నెక్స్ట్ ఇది చేయాలా, తర్వాత ఇది చేయాలా అని అనుకోని అయితే ఉండదు. ఎట్లా అంటే ఇప్పుడు నేను వ్లాగింగ్ స్టార్ట్ చేసింది అనుకో, దాని తర్వాత ఏదైతే అది వ్లాగ్ షూట్ చేసేస్తాను. తర్వాత మళ్ళీ మేము బయటికి వెళ్తే అది షూట్ చేస్తా, లేకపోతే ఏటైనా వెళ్తే అదైతే షూట్ చేయాలా. సో అట్లా కాబట్టి అది ఏమవుతుందంటే కొంచెం స్టోరీ టెల్లింగ్ లాగా పోతలే. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నా, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను బయటికి వెళ్తా, కానీ ఇప్పుడు నేను ఇంట్లో ఉన్న కాన్వర్సేషన్కి నేను బయటికి వెళ్ళే కాన్వర్సేషన్కి అయితే కొంచెం మిస్ మ్యాచ్ అయితే అవుతుంది నా వ్లాగ్స్లో. అదే ప్రాబ్లం నేను ఇట్లా డైలీ వ్లాగ్స్ చేస్తుంటే. కానీ ఏంటంటే నేను ఎడిటింగ్లో చూసుకుంటున్నా, ఎట్లనో అట్లా మొత్తం మిక్స్ అయితే అయిపోతుంది ఎడిటింగ్లో, నాకైతే ఏం ప్రాబ్లం లేదు. కానీ అది చూడడానికి కొంచెం మంచిగా అనిపించలేదు. ఇంకోటి ఏంటంటే నాకు డైలీ రొటీన్ అయితే లేదు. ఏంటంటే ఇప్పుడు చాలామంది బ్లాగర్స్ అయితే ఉంటారు కదా, వాళ్ళకి ఒక ప్రాపర్ రొటీన్ అనేది ఉంటుంది. వాళ్ళు మార్నింగ్ లేచి వర్కౌట్ చేస్తారు, మధ్యాహ్నం ఇంకో వర్క్ చేస్తారు, తర్వాత ఇంకో వర్క్ చేస్తారు, అలా బ్రేక్ఫాస్ట్, నైట్, ఈవినింగ్ ఫ్రెండ్స్తో వెళ్ళడం కానీ అన్నీ ప్రాపర్గా అయితే ఉంటాయి. సో నాకు అట్లా లేవు. సో అది నాకు ప్రాబ్లం అయితే అవుతుంది నా వ్లాగ్స్ చేసేటప్పుడు. నాకు ప్రాపర్ రొటీన్ అనేది లేదు. సో అందుకోసమే నా వ్లాగ్స్ అయితే కొంచెం అయితే గజిబిజి అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు కాదు, కానీ కొన్ని డేస్ తర్వాత నేను కూడా ఏంటంటే ఒక ప్రాపర్ రొటీన్ అయితే పెట్టుకుంటా. సో అప్పుడు కొంచెం వ్లాగ్స్ అయితే కొంచెం మంచిగా అయితే వస్తాయని అనుకుంటున్నా. ఏంటంటే ఇప్పుడు నేను ఫ్రీ ఉంటా, మా ఫ్రెండ్స్ ఫ్రీ ఉండరు, లేకపోతే వాళ్ళు ఫ్రీ ఉంటే నేను ఫ్రీ ఉంటా. నాకు ప్రాపర్ వర్క్ లేదు, నా వ్లాగ్ అట్లా నేను వర్క్ చేసుకుంటా, వ్లాగ్స్ చూపిద్దామన్నా కూడా. సో అట్లా ఏంటంటే కొంచెం ఏదో మిస్గైడ్, ఏదో డిస్టర్బెన్స్ అయితే వస్తుంది నా వీడియోస్లో. సో అదొకటే ప్రాబ్లం. ఇప్పుడు మనకి ప్రాపర్గా కరెక్ట్ షెడ్యూల్తో ఉన్నాయనుకో, మన వ్లాగ్స్ డైలీ ఎట్లనే వేయచ్చు. ఇప్పుడు నేను ఎట్లా అంటే ఒక రొటీన్తోని కరెక్ట్ మార్నింగ్ లేచి వర్కౌట్కి వెళ్ళి, లేకపోతే ఏదైనా నా వర్క్ చూసుకొని, దాని తర్వాత డైలీ ఏదైతే ఒక రొటీన్ ఉందో అది డైలీ ఉందనుకో, నిజంగా వ్లాగ్స్ అనేటివి మస్తు వస్తాయి. కానీ ఏంటంటే ఇప్పుడు నా స్టార్టింగ్ కదా, నా వ్లాగ్స్ ఏవైతున్నాయో అవి స్టార్టింగ్ కదా. సో నాకు అట్లా ప్రాపర్ రొటీన్ లేక నేను వ్లాగ్స్ అయితే కరెక్ట్ అయితే చేయలేకపోతున్నా. సో డైలీ వ్లాగ్ చేయడానికి చాలా థాట్స్ అయితే వస్తాయి. ఎట్లా అంటే నేను పక్కా చాలా వీడియోస్ అయితే వేయాలనుకుంటున్నా, చాలా థాట్స్ అయితే ఉన్నాయి చేయాలని, కానీ అవి చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అయితే నాకు లేదు. సో అదొకటి ప్రాబ్లం. ఇంకా కొంచెం అమౌంట్ కావాలా, అమౌంట్ కూడా లేదు, అది కూడా ప్రాబ్లం. అయితే పక్కా చేయాల్సిందే. సో అవి ప్రాబ్లం అయితే ఏం లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే నేను డైలీ వ్లాగ్స్ అనుకుంటున్నా కదా. సో ఆ డైలీ వ్లాగ్స్ అనేది ఒక ప్రాపర్ రొటీన్తో వదలేదు. నేను ఒకరోజు నార్మల్ ఇంట్లో ఉండి, ఒకరోజు నేను మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేస్తాను, ఒకరోజు ఈవినింగ్ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా, ఒకరోజు బయటికి వెళ్తాను, ఒకరోజు బయటికి వెళ్తలేను. సో దానివల్ల ఏంటంటే నా వ్లాగ్స్ అయితే ప్రాపర్గా షో అవుతలేవు. సో అదే ప్రాబ్లం. ఏంటంటే నాకు ఒక డైలీ రొటీన్ అనేది వచ్చింది అనుకో, డైలీ నేను మార్నింగే వ్లాగ్స్ అయితే మార్నింగే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే మనకు ప్రాపర్ రొటీన్ ఉంటుంది. ఆ రొటీన్ మిస్ అయింది అనుకో, సో వ్లాగ్ మంచిగా ఉండదని చెప్పి. సో ఆ రొటీన్ క్రియేట్ చేసుకోవడానికి అయితే ఇప్పుడు నేనైతే ట్రై చేస్తున్నా. ఎట్లాకైనా నేను ఈవినింగ్ అయితే నేను వర్క్ అయితే ఏం వెళ్ళా కాబట్టి, సో ఆ టైంలో నేను వేరే వర్క్ చేయాలి ఏదన్నా. సో ఆ వర్క్ చేసి మీకు చూపిస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు నేనైతే డెకరేషన్ వర్క్ చేస్తున్నానో అది మాకు రెగ్యులర్గా ఉన్నప్పుడు నేను దాన్ని చూపిస్తాను. ఒకవేళ రెగ్యులర్గా ఉందనుకో, నేను రెగ్యులర్గా అదే వర్క్ చూపిస్తుండే. సో నాకు ప్రాపర్ రొటీన్ అనేది వస్తుండే. కానీ ఇప్పుడు నాకు ప్రాపర్ రొటీన్ లైఫ్ అనేది, ప్రాపర్ రొటీన్ అంటే ప్రాపర్ డే రొటీన్ అనేది లేదు. దానివల్ల నా వ్లాగ్స్ అయితే కొంచెం
ఎట్లా అంటే కొంచెం గజిబిజి అవుతున్నాయి అంతే. సో అదే ప్రాబ్లం. ఏదేదో సోది చెప్పి వీడియో అయితే పెద్దగా చేయాలని నాకైతే లేదు. సో అందుకోసం అనే వీడియో అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు నేను బయటకి అయితే ఎక్కడికి వెళ్ళా, ఇప్పుడు నేను బయటికి వెళ్ళి మీకు ప్రాపర్ కంటెంట్ ఇచ్చి పెద్ద వీడియోలు ఇచ్చినా కూడా నాకు మంచిగా అనిపిస్తుంది. ఏదో ఇంట్లో ఉండే నార్మల్ ఏదో వ్లాగ్ చేసేటప్పుడు నాకు పెద్దగా చేయబుద్ధి కాదు, ఎందుకంటే అది ప్రాపర్ కంటెంట్ కాదు. దాన్ని ఇంత పెద్ద వీడియో చేసి పెట్టడం నాకైతే ఇష్టం ఉండదు. అందుకోసం చిన్న వీడియో లాగా చేసి అయితే నేను అప్లోడ్ అయితే చేస్తాను. సో ఇక నేను ఈరోజుకి వీడియో అయితే ఎండ్ చేద్దాం అనుకున్నా. ఫైనల్గా ఈరోజుకి వీడియో అయితే ఇంతే. మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.